హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిందా, అసలు వీళ్ళ చేతికి అధికారం ఎందుకు వచ్చిందా అనే తటపడాయింపులో చాలా మంది ప్రజానికం ఉన్నారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార దుర్వినియోగంలో నాయకులందరూ ముందంచలో ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు ప్రేమ్ సాగర్ రావు గారు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు. గతంలో ఈయన లేబర్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశారు. లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కష్ట నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, చాలా పెద్ద మంత్రుల సన్నిహితుడు ఈయన. సో వీళ్ళందరూ ఏఐసిసికి వర్క్ చేశారు, ఎన్ఎస్యు నేషనల్ కాంగ్రెస్కి వర్క్ చేశారు. సో రాష్ట్రంలో కూడా చాలా అధికారాలు వెలగబెట్టారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కాడి నుంచి వీళ్ళ దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడ భూములు ఆక్రమించుకోవడం కానించి, కబ్జాలు పెట్టడం కానించి, లిటిగేషన్లు క్రియేట్ చేయడం వరకు మొత్తం హడావుడి వీళ్ళదే అయిపోయింది. సో కొంతమంది ప్రేమ్ సాగర్ రావు గారి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గరికి, మన ఓకే టీవీ స్టూడియోకి రావడం జరిగింది. వీళ్ళు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అది ఇందిరా పార్క్లో ధర్నాలు చేశారు. తర్వాత ఇందిరా పార్క్ తర్వాత అక్కడ వాళ్ళ ప్లేసెస్ ఏవైతే కబ్జాకి గురవుతున్నాయో, ఏదైతే ప్లేసుల్లో ఆక్యుపై చేసుకొని వేరే వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర ఒక 6 నెలల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో ఓకే టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ రండి. సార్ మీ పేరు? నమస్కారం సార్, నా పేరు భువనేశ్వర్ రెడ్డి సార్. సార్ మేము కాపురా వంపుగూడ నుంచి వచ్చాం సార్. ఓకే మేము 1971లో కాపురా వంపుగూడలో మేము ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది సార్. 1971లో చేసిన లేఅవుట్ లో సర్వే నంబర్లు 639/1, 643/1, 644/1, 647/1, 648, 654. టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 61 ఎకరం 34 గుంటలు సార్. ఇందులో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఇనాందారు ఉన్నారో సయ్యద్ అలీ జాఫ్రీ, వాళ్ళు కౌలుకి ఇచ్చారు సార్ ల్యాండ్. కౌలుదారు కింద శంషాబాద్ సత్య అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఓఆర్సీ రైట్స్, ఆక్యుపెన్సీ రైట్స్ మల్కాజ్గిరి ఆర్డీఓ, చేవెళ్ళ ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది సార్ 1983లోను. మరి 83లో హాఫ్ ల్యాండ్కి, రిమైనింగ్ హాఫ్ ల్యాండ్ వీళ్ళు డబ్బులు పెట్టి అదే ల్యాండ్ ఓనర్స్ దగ్గర ఎవరైతే ఇనాందారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 78,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. అవి 1985లో ఓఆర్సీ రైట్స్ మళ్ళీ ఆర్డీఓ గారు రిలీజ్ చేశారు. టోటల్ 61 ఎకరాల 34 గుంటలు టోటల్గా వీళ్ళ శంషాబాద్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ ఓఆర్సీ ప్రకారము సంక్రమించిన ల్యాండ్ ను వీళ్ళు ప్లాట్స్ కింద చేసి 706 ప్లాట్లు చేశారు సార్. ఇది మీరు లీగల్ గా చట్టబద్ధంగా వెంచరేషన్ ప్లాట్లే కొన్నారా? వెంచరేసిన పంచాయతీ లేఅవుట్ ప్లాట్లే కొన్నాం సార్. ప్రేమ్ సాగర్ రావు గారితో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రేమ్ సాగర్ రావు గారు మేము 1983 నుంచి 2000 వరకు ప్లాట్లు కొన్నాం సార్. 2001లో ప్రేమ్ సాగర్ రావు తన అనుచరులు ఆర్కే శ్రీనివాసు, కంబాల పోతరాజు అని ఒక 9 మంది మొత్తం బినామీలను పంపించి, ఆ బినామీలతోటి వాళ్ళ అన్రిజిస్టర్డ్ జీపీఏ వాళ్ళు సయ్యద్ అలీ జాఫ్రీ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మినట్లు క్రియేట్ చేసి అన్రిజిస్టర్డ్ జీపీఏ చేయించేసి పహానీస్లోకి ఎంట్రీ చేసుకొని పట్టాదారు పాస్బుక్లు కూడా తీసుకోవడం జరిగింది సార్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నాక పట్టాదారు పాస్బుక్లు తీసుకున్న తర్వాత వాళ్ళంతా రౌడీలు వచ్చి మొత్తం సైట్ మీద, మేము అప్పటికే ఆల్రెడీ రూములు కట్టుకొని ఉన్నాము, కాంపౌండ్ వాల్స్ కట్టుకొని ఉన్నాము, అలాంటి వాటిని కూలగొట్టి వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా అక్కడ తీసుకువేయడం జరిగింది సార్. అది జరిగిన తర్వాత మేము ఆర్డీఓకు అప్లై చేశాం సార్. 2001లో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో 2002 సంవత్సరంలో మేము అప్లై చేశాం సార్. ఆర్డీఓ దగ్గర కేసు వేశాం. ఉద్యోగ దళిత్ బహుజన్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అని ఆ సొసైటీ తరఫున మేము కేసు వేశాము. కేసు వేస్తే ఆ కేసులో ఆర్డీఓ గారు ఈ పట్టాదారు పాస్బుక్లన్నీ క్యాన్సిల్ చేసి అప్పటి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేశారని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేశారు సార్. 2004లో రవిచంద్రన్ గారని జాయింట్ కలెక్టర్ గారు, ఆయన కూడా మొత్తం ఈ కేసులన్నీ కొట్టేసి డిస్మిస్ చేస్తూ ఈ కేసు లయబిలిటీ లేదు దీనికి, ఈ ప్లాట్ ఓనర్స్ ల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్. మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేశారు సార్ వాళ్ళు 2004లో. హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు కూడా డిస్మిస్ చేసేసింది సార్. ల్యాండ్ ఓనర్కి సంబంధించింది ఇది అని టైటిల్ క్లియర్గా చేశారు సార్. అప్పటి నుంచి ఆయన ఏంటంటే ఈ కేసు ఓడిపోయాం కదా, ఇంకా ఏ విధంగా మనము ఈ ల్యాండ్ పైన కబ్జా చేయాలనే ఆలోచనతో ఏం చేశారంటే మా అప్పటి ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ తోటి కుమ్మక్కయ్యి ఆమెతోటి ఏం చేశాడంటే 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు అని వేయించాడు సార్. మీరు ఎంతమంది ప్లాట్ ఓనర్స్? 706 మంది సార్. అప్పటికి అంటే 706 మంది ఒకవైపు, ప్రేమ్ సాగర్ రావు ఒకవైపు సార్. ఈ 706 ప్లాట్లలో ఎప్పుడైతే ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసి మా ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఆయన తోటి కుమ్మక్క అయిపోయి
ఆమె దగ్గర ఉన్న ప్లాట్లన్నీ ఆమె అమ్మేయగా ఆమెకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కూడా బెదిరించి మీకు ఎట్లాగూ ప్లాట్లు రావు, నేను కూడా అమ్ముతున్నాను, మీరు అమ్మేసేయమని ఆ విధంగా 147 ప్లాట్లు నేను కొన్నానని ఇదే ప్రేమ్ సాగర్ రావు గారు హైకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు 706లో ఆయన 150 పెట్టి కొనుక్కున్నాడు, ఇబ్బంది ఏం లేదు. మిగిలిన 556 మంది ప్లాట్లు ఆయన వదిలేయమని మేము అడుగుతున్నాం సార్. మా ప్లాట్లు మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి. మీకు ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? మాకు ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు ఏంటంటే రకరకాల కేసులు వేసి తన పలుకుబడి పెట్టి, అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు, 2013లో మళ్ళీ ఆయన పలుకుబడి ఉపయోగించి 145 సిఆర్పిసి పెట్టించాడు సార్ మా పైన, వర్క్ చేసుకోకుండా సైట్ లో. 2014 నుంచి మేము అప్పటికే ఇండ్లు కట్టుకున్నాం, రూములు కట్టుకున్నాం, అవన్నీ ఉన్నాయంటే కూడా ఆయన వినకుండా 145 పెట్టించి ఎవరు ఏం సైట్ లో చేయడానికి లేదని ఆయన ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడు సార్. ఆ కేసు కూడా హైకోర్టులో మళ్ళీ కొట్టేసేయడం జరిగింది సార్ మొత్తము హైకోర్టులో. ఇప్పుడు రీసెంట్ గా 2019 వరకు మాకు ఈ రకరకాల కేసులన్నీ కొట్లాడి అవన్నీ కోర్టులో గెలిచారా? అన్ని కేసుల్లో మేమే గెలిచాం సార్. ఏ ఒక్క కేసులో కూడా ప్రేమ్ సాగర్ రావుకి అనుకూలంగా జడ్జిమెంట్ రాలేదు సార్. ఓకే, మేము ఇంకేంటి బాధ? ఆయన ఉన్న 150 ఫ్లాట్లు ఆయన కట్టుకోవచ్చు కదా? లేదు సార్, మొత్తం ప్లాట్లు ఆయనకే కావాలి సార్. మీ 500 ఫ్లాట్లు కూడా ఆయనకే కావాలి? 500 ఫ్లాట్లు కూడా ఆయనకే కావాలి. ఇప్పుడు దీంట్లో మీ 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఏంటిదండి? 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళే సార్. దీంట్లోనే ఇందులోనే కొన్నారు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి? వాళ్ళ ఏజ్ అంతా 65. ఇప్పుడు మా ఎక్స్ సర్వీస్ మెన్ ఒక ఆయన ఉన్నారు సార్, వెంకటేశ్వర గారు, ఆయన వస్తారు సార్. 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ కష్టార్జితము వాళ్ళ సంపాదన కూడా ఈ ఫ్లాట్ లో ఉన్నాయి. సో వీటిని కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటిని కూడా ప్రేమ్ సాగర్ రావు గారు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఎందుకు ఇంత అధికార దుర్వినియోగం ఎందుకు జరుగుతుంది? మరి మీరు ఎందుకు సార్ ఎక్స్ సర్వీస్ మెన్ గారు ఉన్నారు, మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ కానీ దీనిపైన లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు? మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, అని చేశాను సార్. చేసినా కూడా ఏమవుతుందంటే ముందు కేసులు ఉన్నాయి, కొన్ని స్టేషన్కి వెళ్ళగానే ఏమంటారంటే కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు ముందు మీరు వెళ్ళి క్లియర్ చేస్తురండి, దాని తర్వాత మీకు హెల్ప్ క్లియర్ అయిపోయినాయి, కోర్టు కేసులు అన్ని క్లియర్ అయిపోయినాయి అని చెప్పేవాడికి ఏమంటాయి. దీంట్లో ఏమవుతుందంటే సార్, ఫస్ట్ ఒక సిఐ గారికి వస్తారు, సిఐ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఏంటంటే అంతా స్టడీ అయ్యి ఒకే టైంకి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వినడానికి 2 ఏళ్ళు పడుతుంది, 2 సంవత్సరాలు. మళ్ళీ కొత్త ఆయన వస్తాడు, మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఏమంటారు, ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది, క్లియర్ అయినా కూడా మాకు దీని మీద స్టడీ చేయాలి, దీన్ని స్టడీ చేసిన తర్వాత ఏముందో చూడాలి మేము అంటారు. ఈ మధ్యలో ఫోన్లు వస్తాయి, ఫోన్ రాగానే ఆ లెటర్ పక్కన పడేస్తారు. పక్కన పడేసి మేము వెళ్ళినా కూడా ఏమంటారంటే తర్వాత రండి, ఇప్పుడు టైం లేదు అదని చెప్పి మాకు ఇచ్చేస్తుంటారు. కానీ మాకు న్యాయం చేయాలని అయితే ఎవరికి లేదు సార్. క్లియర్గా ఎంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాం. ఎవరు చూసినా కూడా ఏమంటారంటే రేపు రండి, ఎల్లుండి రండి అనేవాళ్ళు. కానీ లెటర్ ఇచ్చాం మొన్న వెళ్ళి, ఏది ప్రజాభవన్లో ఇచ్చాం, గాంధీ భవన్లో కూడా ఇచ్చాం. మీకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంది సార్, నాకు పర్మిషన్ కాపీ ఉందా? కాపీ ఉంది. మరి కట్టుకోవచ్చు కదా. అది వెళ్తుంటే ఏమవుతుందంటే ఎమ్మటే ఇప్పుడు మేము వెళ్ళాం అనుకోండి, సపోజ్ లేబర్ తీసుకుని వెళ్ళంగానే ఏం చేస్తారంటే ఎమ్మటే ప్రేమ్ సాగర్ గారు గుండాలు వచ్చేస్తారు, ఒక 100 మంది వచ్చి. ఎలా చెప్తారు అలా గుండాలని? మీరు ఏది ప్రేమ్ సాగర్ గుండాలని ఎలా చెప్తారు సార్? ఎవరికి ప్రాబ్లం లేదు అసలు అమ్మటానికి, ఇది మమ్మల్ని ఆపడానికి ఎవరికి ఇది లేదు కదా, సోర్సెస్ లేవు కదా. ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇద్దరు మధ్య కట్టద్దు అంటున్నారా? కట్టొద్దని చెప్పి వాళ్ళు అడ్డమడుతున్నారు. లేదు పోలీసులు పిలుస్తారు ఏమంటే, పోలీసులు రాగానే ఏమంటారంటే మీరు ఇదైతే గొడవ అయింది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు అంటే మనుషుల్ని అంటే బయట నుంచి థర్డ్ పర్సన్స్ వస్తే, మీ ప్రాపర్టీలోకి బయట నుంచి థర్డ్ పర్సన్స్ వస్తే ప్రభుత్వాలు అంటే పోలీసులు ఆపుతున్నారు, మమ్మల్ని ఆపుతున్నారు. ఏమంటారు మీరు మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పెడతారు అంటే పోలీసులు ఏం చేస్తారంట? మాకు కమిషనరేట్ వస్తుంది. ఏ కమిషనరేట్? రాజకొండ కమిషనరేట్. ఎక్కడి నుంచి వస్తుందంట ప్రెషర్? అది చెప్పరు సార్, మాకు పైనుంచి ప్రెషర్. కాబట్టి మేము ఏ మంత్రి గారో చెప్తే వెళ్ళి ఆ మంత్రి గారిని అడుగుతాం. అది కూడా అడిగాం సార్, ఎవరి దగ్గర నుంచి వస్తుంది చెప్పండి సార్, మేము అక్కడే రిక్వెస్ట్ చేసుకుంటాం, వెళ్ళిపోయి మా ప్రాబ్లం ఉంది అక్కడే చెప్పుకొని మేము చేసుకుంటాం అంటే అది చెప్పకూడదండి, మేము మాకు పైనుంచి ప్రెషర్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మళ్ళీ మేము మీద లీగల్ గా యాక్షన్ తీయాల్సి వచ్చింది. ఏం లీగల్ గా అంటే మీ ఇంట్లో మీరు పర్మిషన్ ఉండి ఇల్లు కట్టుకుంటే కూడా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడా? అంటే వాళ్ళు వచ్చి మరి ఇది చేస్తారు కదా, కొట్లాడతారు కదా, వాడు వచ్చి మన మీద రాయేస్తాడు, మా మీద కేసు. సూపర్ రాజ్యాంగం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆకలి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా సేమ్ ఏదైదో అదే పరిస్థితి మాది అయిపోయింది సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ఇది. ఇప్పుడు ప్రేమ్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ప్రేమ్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాము సార్. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళలేదు, మా మెంబర్స్ వెళ్ళారు కొంతమంది. వెళ్తే ఏమైందంటే దాంట్లో పిలిచారు మామూలుగా ఎవరైనా కానీ, వాళ్ళ మనిషి వచ్చాడు, ఇట్లా సారంగా రమ్మన్నారు అని కలుపుతా అని చెప్పి తీసుకెళ్ళినంత మాట్లాడిన తర్వాత ఏమంటారంటే అంత అయిపోయిన తర్వాత సరే మీ ప్లాట్లు నేను తీసుకుంటాను, మాకు 5,000 కాడికి గజం 5,000 కాడికి ఇవ్వండి అని ఇది చెప్పారు. అయితే మా మెంబర్స్ ఏమన్నారంటే 5,000 కాడికి నువ్వు అడుగుతున్నావు కాబట్టి మేము ఒక గజానికి 15,000 కాడికి ఇస్తాం,
మాకు మీ ప్లాట్లన్నీ ఇచ్చేసాయి. మీరు అడిగారు, మేము అడిగాం 6 months. అసలు ఎంత ఉంటుందండి రేట్? ఎంత ఉంటుంది సార్? రేట్ ఎంత ఉంటుంది? చుట్టుపక్కల అయితే బాగానే ఉంది సార్. చుట్టుపక్కల 30,000 వరకు ఉంది. అంటే 30,000 గజం ఉన్న దాన్ని 5,000 రూపాయలకి ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుతారు. బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈయన ఒక ఎమ్మెల్యే, ఈయనకి మళ్ళీ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈయన మంత్రి పదవి ఆశిస్తూ మంత్రి అవుదాం అనే ఇదిలో రేపొద్దున మంత్రి పదవుల ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ లిస్ట్ లో ఈయన కూడా ఉన్నాడు. ఈయనకి అనుచరులు, ఈయన ఎవరెవరికైతే ఫండింగ్ చేస్తారో, మరి ఆల్రెడీ గతంలో వెలమ రాజ్యాంగం నడిచింది. వెలమలు అని చెప్పి ఇదే కేసీఆర్ ని ఎత్తిపోసిన రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ఈయన కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన అయితే. సో ఈయనకి మినిస్ట్రీ వచ్చే దాంట్లో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ప్రేమ్ సాగర్ రావు గారే ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారని అయితే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఉండగానే ఈ అరాచకాలని తట్టుకోలేకపోతున్నాం, మళ్ళీ ఈయనకి మంత్రి పదవి ఇస్తారట. సో ఈయనకి మంత్రి పదవి ఇచ్చి ఈ 750 మంది ఫ్లాట్ ఓనర్లో 550 మంది ఫ్లాట్ ఓనర్లకి జరుగుతున్న అన్యాయం కాకుండా ఇక రాష్ట్రం అంతా ఒక లైసెన్స్ ఇస్తారు. రాష్ట్రం మొత్తం తిరుగునైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దోచుకో, ఏమైనా చేసుకో, మాకు ఇంత పడేసేయి. ఇదే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అరే ప్రభుత్వం మారాలి అని కొట్టుకున్నారు, మారింది. ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఓట్లేశారు. అక్కడ పాపం కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసో తెలియదు, ఈయన పెద్ద ఆయన పాపము నిదానస్తుడు, ఆయనకి నడవడానికి కూడా చేతనైతలేదు. మొన్న నేను చూసిన నడవడానికి కూడా చేతనవట్లేదు, పాపం చాలా పెద్ద ఆయన మీద ఎలిగేషన్ ఏంటి అనుకున్నా. ఫస్ట్ నాకు ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన మీద ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు, వీళ్ళకి కరెక్ట్గా ఎవరైనా వేరే మ్యానిపులేట్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ వాస్తవాలు విత్ కోర్టు ఆర్డర్స్తో సహా ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఎన్ని కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు ఎన్ని కోర్టులకు వెళ్ళారు, వీళ్ళు ఎన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేశారు, అక్కడ ఎక్కడెక్కడ డిగ్రీలు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డీఓ దగ్గర ఎలా వచ్చింది, సబ్ కలెక్టర్ దగ్గర ఎలా వచ్చింది, కోర్టులో ఎలా వచ్చింది, హైకోర్టులో ఎలా వచ్చింది అనే ఆర్డర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. వీటన్నిటిని వేసింది కూడా ప్రేమ్ సాగర్ రావు గారే. సో గతంలో ప్రభుత్వం లేదు కాబట్టి, అధికారంలో చేతుల్లో లేదు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి ఆటలు చెల్లలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అడ్డగోలుగా మేమేం చేసినా నడుస్తుంది అనే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే హోదా సరిపోక మినిస్టర్గా కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రేపు. సో చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు అది 5,000 కాడికి అడిగితే మేము 30 అడిగాము, 15,000 కాడికి మేము తీసుకుంటాం అని చెప్పాము. తర్వాత లేదని పంపించేసాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి మా వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ పిలిచారనుకోండి హై లెవెల్లో, పిలిస్తే ఏమన్నా అంటే లేదు మేము వాళ్ళతో మాట్లాడుకున్నాం, మేము మాకేం డిస్ప్యూట్ లేదు మధ్యలో, మీరు ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అన్నట్టుగా అన్నట్టు తెలిసింది మాకు. మరి తెలిసింది అంటే ఇది జరిగే ఉంటుంది కదా. మీకు ఇష్టానికి అమ్మడానికి విల్లింగ్ గా ఉన్నారా మీరు? లేదు సార్, ఎవరు అమ్ముంది సార్, మేము మా ప్లాట్ లో మేము ఇల్లు కట్టుకోవచ్చు. నేను 24 సంవత్సరాలు సైజ్ వచ్చాను సార్ ఆర్మీలో, ఇల్లు కట్టుకుందామని కొనుక్కున్నాను. అంటే మా వాళ్ళు 150 మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, జనరల్ దగ్గర నుంచి మీరు జనరల్ అందరూ ఉన్నారు, అన్ని ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాకు తెలుసు కాబట్టి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము ఇది చేయట్లేదు. లేదు మేము 150 మంది ఉన్నాం, మాకు పెద్ద ఇది కాదు గుండాలు పరిగెత్తిస్తాను. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే చట్టబద్ధంగా వెళ్ళాలి ఏది కాబట్టి మేము చేతులకు ఏది తీసుకోకూడదని ఉద్దేశంతో మేము ఇదవుతున్నాం. కానీ దాన్ని వీళ్ళు ఏమనుకున్నా చేతగాని దీనిలాగా ఇది చేస్తున్నారు మాకు. ఓకే, కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? సార్ రిక్వెస్ట్ ఏమో సార్, ఇప్పుడు ఫస్ట్ మేము అనేది ఏంటంటే మాకు ఎల్ఆర్స్ ఉంది, రెండోది బిల్డింగ్ పర్మిషన్ తెస్తున్నాను. నేను బిల్డింగ్ పర్మిషన్ తెస్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లస్ దాంతోపాటు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు అయితే ఉన్నారు బట్టి విక్రమార్క గారు, ఇద్దరు రిక్వెస్ట్ చేసేది అంటే మీ ద్వారా ఇప్పటికైనా సరే ఈ అరాచకాన్ని ఆపించి, మీ ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారు దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని దీనివాళ్ళు ఉన్నారు సార్, కాబట్టి మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళని కోరుకుంటున్నాం. సో ఇది 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్తో పాటు ఇంకొక 400 మంది బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళలో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు భూమి లేని నిరుపేదలు. వీళ్ళు దాచుకున్న రూపాయితో స్థలాలు కొనుక్కొని చాలా కష్టపడి అక్కడ వెంచర్లలో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి. దీన్ని కాజేసే ప్రయత్నంలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారని బాధితులు వాపోతున్న పరిస్థితి. సో థ్యాంక్ యూ.